మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ఓటమిని భరించలేక సింపతి కోసం హైడ్రామా సృష్టిస్తున్నారని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఎక్కడ సపోర్టు చేయలేదని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేయలేదని మండిపడ్డారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అక్రమ అరెస్టులు అంటున్నారు, దాడులు అంటున్నారు, ప్రతి దాకా కేవలం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలని ఓడిపోయినటువంటి వ్యక్తులు సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి హైడ్రామా మాత్రమే. అవునండి, ఈరోజు దాడులు జరిగినాయి. దాడులు ఎవరు చేసిరు? నేను 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్. నేను అక్కడికి జరుగుతున్నటువంటి వ్యవహారం తెలిసిన తర్వాత పోయినా. అప్పటికే మా మీద అక్కడ దాడి చేయడానికి కొంతమంది టీమును ఏర్పాటు చేసిండ్రు. అక్కడ లోకల్లో ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్గా వైస్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మల్లికార్జున్ గౌడ్ అనుచరులు. నేను అప్పటికే మాకు మద్దతుదారులు అయితే ఎవరున్నారో అఖిల అనే అమ్మాయి ఇంటి ముంగట అక్కడ ఉన్నటువంటి కొంతమంది రౌడీలో బీఆర్ఎస్ రౌడీలే గుండాలే వాళ్ళు 100%. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలలో వాళ్ళు ఒక పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కోసం ఒక ప్రెగ్నెంట్ లేడీని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందర తిరుగుతూ మీ నాన్న ఎక్కడ పోయిండు, నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మద్దతు చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేస్తే మున్సిపల్ ఎన్నికలు అనేవి కొత్తగా నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికలు చూస్తున్నా, ఎమ్మెల్యే ఎన్నికలు చూస్తున్నా, పార్లమెంట్ ఎన్నికలు చూస్తున్నా. ఇవే కాకుండా గ్రామాల్లో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్, అన్ని ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. ఈసారి ఒక నూతన పంత మన మెదక్ పట్టణంలో స్టార్ట్ అయింది. గతంలో ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఈ ఎలక్షన్లలో ఇంకా అందరు జూనియర్స్ పార్టిసిపేట్ అయింది. అంటే క్షమించాలి, అన్నిలా భావించదు. నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ రాజకీయంగా అనుభవం లేకున్నా ప్రజలు వాళ్ళని ఆదరించి, తప్పు పార్టీలకు కాదు, ఎవరిని కాదు, కానీ ఇలా తప్పు పార్టీకి తప్పు పడుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో సర్పంచ్ ఎలక్షన్లలో చెల్లుమనిపించిన జనం జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఒక రెచ్చగొట్టే వాతావరణం సృష్టించారు. ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కంటెస్టెంట్ క్యాండిడేట్లకు రెచ్చగొట్టి గొడవపాలన్న మనస్తత్వం వాళ్ళు ముందుకు వచ్చింది తప్ప మరొకటి కాదు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ వ్యవస్థ మెదడులో జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, దాడులు చేస్తూ, భయప్రాంతాలకు గురి చేస్తాము. లా అండ్ ఆర్డర్ అంటే మేమే, ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమే అన్ని చేస్తామంటే అది కుదరని వ్యవస్థ. ఏనాడైనా మెదక్ నియోజకవర్గాల్లో ఒక శాసనసభ్యులు దాడి జరిగిందా? ఏ పార్టీ చెందిన వ్యక్తి అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా ప్రజలు ప్రత్యక్షంగా దాడి చేసిందా? ఎన్నికల్లో గెలుపోవడం సహజం, కానీ లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేమే లా అండ్ ఆర్డర్ మేమే ఉన్నాం అన్న అహంకార ధోరణి మాత్రం ఈ రోజుల్లో పనిచేయదు.